కాబట్టి బీఆర్ఎస్ బీజేపీ ఒకటని చెప్పి కాంగ్రెస్ పార్టీ తప్పు ప్రచారం చేసింది. కాంగ్రెస్ బీజేపీ ఒకటని బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేసింది. కానీ భారతీయ జనతా పార్టీని నమ్మి, మోడీ గారి నాయకత్వం నమ్మి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కష్టపడ్డ తీరు చూసి, మేము చేసిన ఫైట్ను చూసి, చేసిన పోరాటం చూసి ఇలా భారతీయ జనతా పార్టీ 8 పార్లమెంట్ స్థానాలు గెలిపించారు. మాకున్న ఏకైక పని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే. కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా మోసం చేసిందో, మోసపూరితమైన వాగ్దానాలు చేసి ఇప్పటికే మోసం చేస్తుందో దాన్ని ప్రజలు గుర్తిస్తున్నారు. నిన్న చూసారు ఇవాళ చిక్కడిపల్లిలో యువకులందరూ, నిరుద్యోగ యువకులందరూ వచ్చి ఇవాళ ఉద్యమాలు చేస్తే ఇవాళ అనేక ప్రాంతాల్లో లాఠీచార్జ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా గ్రూప్ 2ను వాయిదా వేయమంటున్నారు. తప్పైంది, వేస్తే తప్పైంది. వాళ్ళ పోస్టులు పెంచి చాలా పెంచి ఇవ్వాలి మీరు. ఇలా ఎన్నికల ముందు ఒక హామీ ఇచ్చి, ఎన్నికల తర్వాత ఇంకో హామీ ఇచ్చి వాటిని విస్మరించే ప్రయత్నం చేస్తే యువత ఊరుకోరు. ఇలా ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించాల్సిన అవసరం ఉంది. స్మూత్ గా డీల్ చేయాల్సిన అవసరం అనేది. రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే అది అధికార పార్టీకే ఇబ్బంది అనే విషయాన్ని ఆ పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలి. కాబట్టి విలీనం పేరుతోని టీఆర్ఎస్, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ ఒక డ్రామాలు ఆడుతున్నది. వాళ్ళ పార్టీ శాసనసభ్యులను కాపాడుకోవడానికి కేసీఆర్ కుటుంబం ఆడుతున్న డ్రామా, ఇచ్చిన హామీల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న డ్రామా ఇది. మా పార్టీలో ఎవరు చేరినప్పుడు కూడా వాళ్ళు శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి మళ్ళా ఎన్నికల్లో పోటీ చేయాలని అంటున్నాం. కాంగ్రెస్ పార్టీకి నిజంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీని విశ్వసిస్తున్నారంటే, కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మద్దతు ఇస్తున్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ధైర్యం ఉంటే, మీ పార్టీలో చేర్చుకున్నటువంటి శాసనసభ్యులతోని రాజీనామా చేయించి ఎన్నికల్లో తిరిగి పోటీ చేసేద్దాము కాంగ్రెస్ పార్టీకి ఉందా? ప్రజలు మా వైపే ఉండని కాంగ్రెస్ పార్టీలు అంటారు కదా. మీకు ఒక సింబల్ మీద గెలిచి మీ పార్టీలో ఏరారు. వాళ్ళతో రాజీనామా చేయించి మీరు ఉప ఎన్నికలకు సిద్ధం కండి. ఎవరు ప్రజల పక్షాలు ఉన్నారు, ఎవరు ఏ పార్టీ పక్షాలు ఉన్నారు ప్రజలకు తీర్పునిస్తారు. దానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమా? ఆలోచించండి. మీరు ఇప్పుడు మా పార్టీలో చేరితే కంపల్సరీ మన ఎలక్షన్ పోటీ చేయాలి. వాళ్ళకేంది అక్రమంగా ఆస్తులు సంపాదించుకున్నారు, ఆస్తులు కాపాడుకోవాలి. వాళ్ళకి ఇప్పుడు చేరు చాలా మంది కూడా అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ ఓటేవాళ్ళు. వాళ్ళందరూ కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. అందరూ కూడా వాళ్ళని గెలిపించిన ప్రజలే చీతు అంటున్నారు. వాళ్ళని చూసి ఇక బయటికి ఏదో మేకపోతే గాంభీర్యం చూసి ఏదో నీతి వాక్యాలు వలుతారు వాళ్ళు. ఇప్పుడు చెప్తే కదా నియోజకవర్గ అభివృద్ధి కోసమే మేము పార్టీ పెడుతున్నాం. ఎందుకు ఇస్తారా నిధులు? ఎక్కడ నిధులు ఇవ్వడానికి ఎందుకు ఇస్తారు? వాళ్ళ పార్టీలో గెలిచిన పిచ్చోళ్ళు ఏంది, వాళ్ళు కూడా ఏంది తీసి దంపుతారు కదా. అయిపోయా అంత అమాయకులు కనబడుతున్నారు. ఇది బ్యాంకు సెటిల్మెంట్ కాదు. ఇప్పుడు యాజమాన్యాలు ఇంతకుముందే ఇక 3 వచ్చి వాళ్ళ ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో మీరు 1 టైం సెటిల్మెంట్ అంటే యాజమాన్యాలు ఇబ్బందులు ఉన్నాయి, అప్పుల పాలయ్యారు. వాళ్ళు ఏం చేస్తారు? ఇలా వాళ్ళు ఏం చేస్తారు? స్టూడెంట్స్ దగ్గర, పేరెంట్స్ దగ్గర ఏం చేస్తారు? చలో మీరు కూడా 1 టైం సెటిల్మెంట్ అంటారు. అంతే కదా, వాళ్ళు నష్టపోతారు. కాబట్టి ఫీజు రియంబర్స్మెంట్ పేద విద్యార్థులకు సంబంధించిన అంశం. అది చాలా సర్టిఫికేట్ల కోసం పేద విద్యార్థులు అందరూ కూడా యాజమాన్యాల చుట్టూ తిరిగాల్సిన పరిస్థితి. యాజమాన్యాలు కూడా ఇబ్బందులు ఉన్నారు. వాళ్ళు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితులు ఉన్నారు, కిరాలు కట్టలేని పరిస్థితులు ఉన్నారు. వాళ్ళు కూడా బిచ్చబతికైపోయింది. కానీ ఇటువంటి విషయంలో మీరు దీన్ని ఒక సీరియస్ గా తీసుకొని ఇలా ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించిన నిధులను వెంటనే విడుదల చేయాల్సిన అవసరం ఉంది. అది విడుదల చేయకుంటే చాలా పేద విద్యార్థులు ఇబ్బంది పడే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు 1 టైం సెటిల్మెంట్ అంటే యాజమాన్యాలు కూడా స్టూడెంట్స్ దగ్గర 1 టైం సెటిల్మెంట్ అంటారు. దీనివల్ల ఇబ్బంది